నేటి పునీతులు పునీత లాజరు గారు. నేను ప్రభువునందు ఆనందింతును. ఆదివారం, డిసెంబర్ 17, 2023. మొదటి పఠనం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1, 2 మరియు 10, 11 వచనాలు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, తన ఆత్మతో నన్ను నింపెను, పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకును, బందీలకు విముక్తియు, చెరలోనన్ను వారికి విడుదలయు లభించునని తెలియజేయుటకును అతడు నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహవత్సరమును గూర్చియు, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చియు ప్రకటించుటకును, శోకించువారిని ఓదార్చుటకును అతడు నన్ను పంపెను. యెరూషలేము ఇట్లనును, నేను ప్రభువునందు ఆనందింతును, నా దేవునియందు ప్రమోదము చెందుదును. అతడు నాకు రక్షణమను వస్త్రములను తొడిగించెను, విజయమను పుట్టము కట్టబెట్టేను. నేను ఆభరణములు తాల్చిన వధువువలెను, శిరస్సుపై పూలదండను తాల్చిన వరునివలెను ఒప్పితిని. భూమి నుండి మొక్కలు మొలచినట్లుగా, నేల నుండి విత్తనములు మొలకెత్తినట్లుగా ప్రభువు తన ప్రజలకు రక్షణమును మొలపించును. జాతులెల్లా అతనిని సన్నుతించును. ఇది ప్రభువు వాక్కు. మన ప్రభువగు యేసుక్రీస్తు వచ్చు నాటికి మీ ఆత్మను, ప్రాణమును, శరీరమును, సమస్త వ్యక్తిత్వమును దోషరహిత మొనర్చును గాక. రెండవ పఠనం. పునీత చిన్నప్ప తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 16 నుండి 24 వచనాలు. సహోదరులారా, సర్వదా సంతోషముగా ఉండుడు, సదా ప్రార్థింపుడు, సర్వావస్థల యందును కృతజ్ఞులై ఉండుడు. యేసుక్రీస్తు నందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరునది ఇదియే. ఆత్మను అడ్డగింపకుడు, ప్రవచనమును తృణీకరింపకుడు, సమస్తమును పరీక్షింపుడు, మంచిని మాత్రమే గ్రహింపుడు, అన్ని విధములైన చెడుగునకు దూరముగా ఉండుడు. మనకు శాంతి నొసగు దేవుడు మిమ్ము పూర్తిగా పరిశుద్ధులను చేయునుగాక. మన ప్రభువగు యేసుక్రీస్తు వచ్చునాటికి మీ ఆత్మను, ప్రాణమును, శరీరమును, సమస్త వ్యక్తిత్వమును దోషరహిత మొనర్చును గాక. మిమ్ము పిలుచు వ్యక్తి దానిని నిర్వర్తించును. ఏలన ఆయన విశ్వసనీయుడు. ఇది ప్రభువు వాక్కు.